మాఘమాసంలో వచ్చే పౌర్ణమిని మాఘ పౌర్ణమి అంటారు. ఈ రోజున భక్తులు ప్రత్యేకంగా చంద్రుడిని పూజిస్తారు. మాఘ పౌర్ణమి రోజున చేసే దానధర్మాలు, అలాగే పవిత్ర గంగా నదిలో స్నానం ఆచరించడం వలన పుణ్యఫలం లభిస్తుంది. మాఘ పౌర్ణమి రోజున విష్ణుమూర్తి, లక్ష్మీదేవిని పూజించి ఉపవాసం ఉండటం వలన కోరికలు నెరవేరుతాయని నమ్మకం. మాఘ పౌర్ణమి రోజున ఉదయాన్నే నదిలో స్నానం ఆచరించాలి. అవకాశం లేకపోతే గంగాజలం నీటిలో కలిపి తలస్నానం చేయాలి. సూర్యభగవానుడి మంత్రాలను జపిస్తూ నీటితో అర్ఘ్యాన్ని వదలాలి. ఈ రోజున విష్ణుమూర్తి ఆరాధనకు విశేష ప్రాముఖ్యత ఉంటుంది. విష్ణుమూర్తి పూజలో తులసిని తప్పనిసరిగా వాడాలి. లేదంటే ఆ పూజ అసంపూర్ణంగా ఉంటుంది. ఈ రోజున హనుమంతుడిని కూడా పూజించటం వలన కోరిన కోరికలు నెరవేరుతాయని నమ్ముతారు. మాఘ పౌర్ణమి రోజున చేసే దానాల వలన పుణ్యఫలం రెట్టింపు అవుతుంది. సకల దేవతల అనుగ్రహం లభిస్తుంది. పేదవారికి, అవసరంలో ఉన్నవారికి, బ్రాహ్మణులకు తమకు తోచిన విధంగా వస్త్రదానం, అన్నదానం చేయటం వలన విష్ణుమూర్తి ఆశీస్సులు లభిస్తాయి. శని ప్రభావం ఉన్నవాళ్ళు ఈ రోజున చెప్పులను దానం చేయాలి. చంద్రగ్రహ ప్రభావంతో బాధపడుతున్న వాళ్ళు వస్త్రదానం చేస్తే గ్రహబాధలు తొలగిపోతాయి. కుజదోషం ఉన్నవాళ్ళు ఎరుపు రంగు వస్తువులు, వస్త్రాలు దానం చేస్తే మంచిది. రాహుకేతు దోషాలు ఉన్నవాళ్ళు తేనె, ఖర్జూరాలు దానంగా ఇవ్వాలి. ఆకలితో ఉన్న పేదవారికి అన్నదానం చేస్తే సిరి సంపదలు కలుగుతాయి.